ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్, నేను సెలెక్ట్ చేసిన చీరలన్నీ ప్యాక్ చేసేయండి. అలాగేనమ్మా. మిగిలిన చీరలు మీరు చెప్పినట్టే కొత్తవి నేసి నేనే హైదరాబాద్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. మంచిది, ఇక మేము బయలుదేరుతాం. మంచిదమ్మా. ఆ చీరలు తీసుకొచ్చి కారులో పెట్టేయండి. చూడమ్మా, ఏయ్ ఆగు. నా పెళ్లికేమో 10,000 ఆటంకాలున్నట్టు మాట్లాడావు. చూడు, ఇప్పుడు పెళ్లి బట్టల షాపింగ్ కూడా సగం అయిపోయింది. త్వరలో పెళ్లి కూడా మేమనుకున్నట్టే జరుగుతుంది. దేవుడు నాటిన విత్తనాలకే కొన్ని ఫలాల చెట్లు పుడతాయి, కొన్ని పనికిరాని చెట్లు పుడతాయి. అలాంటిది మన మనసులో వేసుకునే బీజాలకి ఫలాలు ఫలితాలు ఎన్నింటికొస్తాయి తల్లి? నువ్వు ఆశపడ్డంలో తప్పు లేదు తల్లి. ఆ ఆశ నిజమవుతుందో లేదో ఆ దేవుడికే ఎరుక తల్లి. ఏయ్, మళ్ళీ మళ్ళీ అదే కూత కూసావో నాలుక కోసేస్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఆవిడతో గొడవ పెట్టుకుంటున్నారేంటి? ఈవిడ నోటికొచ్చినట్టు బాగుతుంది అంకుల్. ఆవిడ నోటి నుంచి ఏమొచ్చినా నిజమే తల్లి. ఆవిడతో గొడవ పడకండి. మీరు కూడా ఆవిడలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేంటి? ఆవిడ నా కూతురు పెళ్లికి ఆటంకాలున్నాయి, హద్దులున్నాయని ఏవేవో మాట్లాడుతోంది. మా బ్రతుకుల గురించి, మా బ్యాక్గ్రౌండ్ల గురించి తెలియక పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతోంది. కనీసం మీరైనా ఆవిడికి చెప్పండి. అమ్మా, మీరేమీ అనుకోకపోతే ఒక మాట. కొందరి వాక్కులు దైవవాక్కుతో సమానం. ఆవిడ మాట్లాడిన మాటల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయకండి. అంకుల్, నేను పెళ్లి చేసుకోబోయేవాడు నన్ను ఇష్టపడుతున్నాడు. నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నాను. 2 కుటుంబాలు మా పెళ్లికి ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇంకా మా పెళ్లికి ఆటంకాలు అడ్డంకులు ఏంటి? ఆవిడేదో పిచ్చెక్కి వాగుతోంది. ఆవిడ మాటలకి మీరు కూడా తా అంటే తందానా అని అనకండి. కోపగించుకోకు తల్లి. ఆ దైవానుగ్రహం నీ మీద ఉండాలని ఆ కొండదేవరని కోరుకుంటానే తల్లి. అమ్మా, కారికండి వెళ్దాం. అమ్మా, ఒక్క నిమిషం. ఆ సోదమ్మ నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. కానీ నేను ఒక మాట చెప్తాను, కనీసం అదైనా చేయండి తల్లి. ఏంటది? మా ఊరి చివర్లో ఒక శివాలయం ఉంది. అక్కడికెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని కోనేటిలో కార్తీక దీపం వదిలిపెట్టి ఆ గుడిలోనే ఒక రోజు రాత్రి నిద్ర చేస్తే మీరనుకున్న పనులకి వేటికి ఆటంకాలు రావు. సహస్రా, ఆ సోదమ్మ చెప్పిన మాటలు నాకు కూడా ఎందుకో అపశకనలాగా అనిపిస్తున్నాయి. ఎందుకైనా మంచిది ఆ శివాలయంలో దేవుణ్ణి దర్శించుకొని ఒకరోజు అక్కడే నిద్ర చేసి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అక్క, మళ్ళీ ఇవన్నీ ఏంటి? నువ్వు మాట్లాడు కంపిక. కొన్ని నమ్మకాలని మనం అనుసరించాలి. అప్పుడే అనుకున్నవి జరుగుతాయి. అడ్డంగా ఉన్న కీడు తొలగిపోతుంది. అవును పిన్ని, నాకు బావతో పెళ్ళవటం ముఖ్యం. దానికి ఎలాంటి అవరోధాలొచ్చినా నేను తట్టుకోలేను. అందుకే ఆదికేశవ అంకుల్ చెప్పినట్టు ఆ టెంపుల్కి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని ఒకరోజు అక్కడే నిద్ర చేసి వెళ్దాం. ఏమంటావమ్మా? సరేనే, నువ్వు వద్దంటే నేను వద్దనుకున్నాను గాని నీకిష్టమైనప్పుడు నేను మాత్రం ఎందుకు వద్దంటాను? అలాగే చేద్దాం, పద.
ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులే మన మీద పగబట్టినట్టు నాకు అనిపిస్తుంది. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదేమో అనిపిస్తుంది కనక మహాలక్ష్మి. అవును విహారీ గారు, మీరు నా గురించి మా నాన్న గురించి ఆలోచించి ఇక్కడికొస్తే మీకు చెడు ఎదురయ్యేలా ఉంది. మా కోసం ఇప్పటికే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలు. ఇంకా ఇబ్బందులు పాలవ్వడం నాకిష్టం లేదు. మనం వెంటనే వెళ్ళిపోదాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మీ నాన్నగారు ఆపరేషన్కి ఏర్పాట్లు చేద్దాం. ఇప్పుడైతే మీ నాన్నగారికి ఏదో ఒక విధంగా చెప్పి ఒప్పించి ఇక్కడి నుంచి బయలుదేరదాం, సరేనా? ఉమ్. పద. బాబు, ఇందాక కస్టమర్లు రావడం వల్ల మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు. భోజనం అది బానే ఉంది కదా? బానే ఉంది మావయ్య గారు. సాయంత్రం ఇంకా వెరైటీలు చేయిస్తా బాబు. ఆ, ఇప్పటికే తిన్నది అరగలేదు, మళ్ళీ సాయంత్రం గురించి అప్పుడే ఆలోచిస్తున్నారా? లేక లేక వచ్చిన అల్లుడు గారికి ఆ మాత్రం సేవలు చేసుకోవాలి కదా అల్లుడు గారు. మావయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి బాబు అది? మావయ్య గారు, ఇక మేము బయలుదేరదాం అనుకుంటున్నాం. అదేంటి బాబు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నారు? అంత దూరం నుంచి వచ్చారు, ఓ 4 రోజులైనా ఉండకుండా వెళ్ళిపోతారా? అంటే నాన్న, అక్కడ కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, అందుకే ఆయన కంగారు పడుతున్నారు. చూడండి అల్లుడు గారు, మీ రాకతో ఆగిపోతున్న నా గుండెకి కొత్త ఊపిరి పోసినట్టయింది. నా గుండె ఒక పసిపిల్లాళ్ళ పరుగులు తీస్తుంది. ఇంతలోనే మీరు వెళ్ళిపోతుంటే ఆ గుండె మళ్ళీ ఆగిపోయినంత పని అవుతుంది బాబు. మావయ్య, ప్లీజ్ అంత మాట అనకండి. అయినా మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా. వారానికి ఒకసారో నెలకొకసారో రావడానికి మీరు పక్క జిల్లాలోనూ లేరు, పక్క రాష్ట్రంలోనూ లేరు. ఎక్కడో దూర దేశంలో ఉన్నారు. మాటి మాటికి రమ్మని నేను మిమ్మల్ని అడగలేను. మీరు వస్తాను అన్నా అంత ఖర్చు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.